ఎండలు బాగా ముదిరిపోవటంతో పేద కోడలు అనామిక ఒక చెట్టు కింద బండి పెట్టుకుని చల్లని నిమ్మకాయ జ్యూస్ అమ్ముతూ ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేదు, రండి బాబు రండి, చల్లని నిమ్మకాయ జ్యూస్ సిద్ధంగా ఉంది. గ్లాస్ 10 రూపాయలు, జంబో గ్లాస్ 15 రూపాయలు అని అంటుంటే ఆ చెట్టుకి కొద్ది దూరంలో ఉన్న గోలీ సోడా కొట్టు నడిపే శ్యామల కోపంగా అనామికాని చూస్తూ తనలో తాను, ఇదెవరో కాని 10కి 15కి చల్లని నిమ్మకాయ జ్యూస్ అమ్మడం మొదలుపెట్టింది. నా గోలీ సోడాకి పెద్ద బొక్కబడింది. ఇది ఇలాగే నిమ్మకాయ జ్యూస్ అమ్ముతుంటే నా గోలీ సోడాని నేనే కొట్టుకొని రోజుకొకటి తాగుతూ ఉండాలి. ఇలా కాదు, ఏదొకటి చెయ్యాలి. ఇలా అనుకుని తన కొట్టులో ఉన్న డబ్బును తీసుకుని కొట్టుని మూసి అనామిక దగ్గరికొచ్చింది శ్యామల. ఏవక్కా, నీకూడా చల్లని నిమ్మకాయ జ్యూస్ కావాలా అని అనామిక అడగగానే తన దగ్గర ఉన్న డబ్బుల కట్టల్ని బండి మీదకు విసురుతుంది శ్యామల. ఆ డబ్బుల కట్టల్ని తీసుకున్న అనామిక, అక్కా, పారేసుకునేంతగా డబ్బులు నీ దగ్గరుండొచ్చు కాని ఏరుకునే పరిస్థితిలో మాత్రం నేను లేను. దేవుడి దయతో, మా అత్తయ్య ఆశీర్వాదంతో నేను ఈ నిమ్మకాయ జ్యూస్ అమ్మే బండి పెట్టుకున్నాను. బ్రతకడానికి కావలసిన డబ్బులొస్తున్నాయి. పిల్లలతో, అత్తమామలతో సంతోషంగా ఉంటున్నాను. కాని నేను కూడా నా కుటుంబంతో సంతోషంగా ఉండాలి కదా అనామిక. ఉండొద్దని నేను అడ్డుపడ్డలేదు కదక్కా. నా నిమ్మకాయ జ్యూస్ నేను అమ్ముకుంటున్నాను, నీ గోలీ సోడా నువ్వమ్ముకో. ఎవరికి రావాల్సిన లక్ష్మీదేవి వాళ్ళ దగ్గరికి ఎంతో ఇష్టంగా వస్తుంది కదా. అంతకుముందు బాగానే వచ్చేది. ఎప్పుడైతే నువ్వు నిమ్మకాయ జ్యూస్ బండి పెట్టావో అప్పటినుంచి లక్ష్మీదేవి నా దగ్గరికి రావడం లేదు, మొత్తం నీ దగ్గరికే వస్తుంది అని అంటుండగా అనామిక బండి దగ్గరికి 2 వ్యక్తులొస్తారు. యమ్మా, 2 జంబో గ్లాసుల నిండా నిమ్మకాయ రసం ఇవ్వు అని అనగానే శ్యామలి ఇలా అంటుంది. ఓ అన్నలు, ఇంత ఎండలో వచ్చారు కదా, నిమ్మకాయ రసం నీళ్ళు ఏం తాగుతారు చెప్పండి. అదిగో అక్కడ నా గోలీ సోడా కొట్టుంది కదా, పదండి, కూలుగా ఉండే చక్కని గోలీ సోడాని కొట్టిస్తాను అని శ్యామల అంటుంది. అప్పుడు రామన్న, వద్దులేదల్లి, ఇప్పుడు ఈ గాలి జోడాలేం వద్దు, ఈ నిమ్మకాయ రసం నీళ్ళే కావాలి. మేమెక్కడే దావుతాం, అయినా నువ్వు నీ కొట్టు దగ్గర ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు ఆ వ్యక్తి. అప్పుడు శ్యామల ఏమీ మాట్లాడలేకపోతుంది. అనామిక 2 జంబో గ్లాసుల నిండా నిమ్మకాయ జ్యూస్ పోసిస్తుంది. వాళ్ళు తాగుతూ ఉంటారు. శ్యామల కోపంగా అనామికాని చూసుకుంటూ డబ్బుల కట్టలతో ఆవేశంగా, ఇంటికెళ్ళి శారదని కలుస్తాను, ఈ డబ్బులు శారదకిస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక ఇంటి ముందున్న చెట్టు కింద చల్లగా ఉండటంతో మంచం వేసుకుని శారదా ప్రసాద్ ఇద్దరూ కూర్చున్నారు. ఏమో ఈ శారదా, కోడలొక్కతే ఆ నిమ్మకాయ రసం అమ్ముతుంది కదా, నువ్వెళ్తే బావుంటుందోయ్. కోడలికి ఎంతో కొంత సాయం చేసిన దాని అవుతావు కదా. అదే మాట నేను కూడా అంటున్నానండి. మీరిలా కూర్చోవడం నాకే మాత్రం ఇష్టం లేదు. కొడుకు రమేష్ ఒక్కడే వ్యవసాయం పనులు ఎంతగా చేస్తాడు చెప్పండి. మీరు కూడా వెళ్ళి కొంచెం సహాయం చేయకూడదు? నేనొస్తాను బాబు అంటే కొడుకు, వద్దులే నాన్న, అసలు ఎండలు బాగా కాస్తున్నాయి, వడదెబ్బ కొడితే కోలుకోవడం కష్టమవుతుంది, ఉన్నదో లేందో తిని ఇంటి పట్టునే నేడలో ఉండండని నన్ను కనీసం రానివ్వడం లేదు కదా శారదా. నిన్ను కొడుకు ఎలా పొలం దగ్గరికి రానివ్వడం లేదో, నన్ను కూడా కోడలు అలాగే నిమ్మకాయ రసం బండి దగ్గరికి రానివ్వడం లేదన్నమాట అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే సమయానికి డబ్బుల కట్టలు పట్టుకుని శ్యామల వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది. వాళ్ళు కూర్చున్న మంచం మీద డబ్బులు కట్టల్ని వేస్తుంది. శారదా ప్రసాద్ ఇద్దరూ ఆ డబ్బుల్ని శ్యామలని ఆశ్చర్యంగా చూస్తారు. కావాలంటే ఇంకా ఇస్తాను, ఇప్పుడు మాత్రం ఈ 2 కట్టలు తీసుకోండి. డబ్బులు ఎత్తన్నావంటే మాతో ఏదో పాప పని చేయించాలని చూస్తున్నావని అర్థమైంది. ఆ పనేంటో కూడా చెప్పు. నీ కోడలు పెట్టిన నిమ్మకాయ జ్యూస్ బండిని అక్కడి నుండి తీసేయమని చెప్పండి. ఎందుకు తీసేయాలి? ఆ చెట్టు నువ్వు పెట్టింది కాదు. ఆ చెట్టున్న స్థలము నీ తాతలు తండ్రులు నీకు దానంగా ఇచ్చింది కాదు, అదందరిది. ఆ చెట్టు కింద ఎవరైనా ఏవైనా ఎట్టాంటి వ్యాపారమైనా చేసుకోవచ్చు. ఈ మాట మన ఊరి పెద్ద మనిషి ధర్మయ్య గారే చెప్పారు కదా. అది కాదు శారదా, తక్కువ డబ్బులు పెట్టి లెమన్ జ్యూస్ అమ్మితే ఇక నా దగ్గర 25 రూపాయలు పెట్టి గోలీ సోడా ఎవరు తాగుతారు చెప్పు? అది మాకు సంబంధం లేని విషయం కదా. చూడక్క, ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎవరి తలనొప్పి వాళ్ళది. అందుకని నీకు తలనొప్పి వస్తే నువ్వు మందు రాసుకోవాలి, లేకపోతే మాత్రైనా వేసుకోవాలి.
అంతేగాని ఇలా నా దగ్గరకు వచ్చి నువ్వు నాకు మందు రాసుకో మాత్ర వేసుకో అంటే ఎట్టా చెప్పు. నేను నీ కోడలు అమ్ముతున్న లెమన్ జ్యూస్ గురించి మాట్లాడుతుంటే నువ్వేమో తలనొప్పి అంటున్నావు, మందు అంటున్నావు, మాత్ర అంటున్నావు. ఏ మాత్రం సంబంధం లేకుండా మాట్లాడుతున్నావెందుకు? చూడు శ్యామల, మా పెళ్లి జరిగి 25 పై మాటే. నాకే తన మాట అర్థం కాదు. అందుకే చెప్తున్నాను, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపో, లేదంటే కోపం వస్తుంది. అప్పుడింక మాట్లాడుకోవడాలుండవు, ఈ మర్యాద కూడా ఉండదు అని కోపంగా చెప్పగానే శ్యామల ఏమీ మాట్లాడకుండా తన డబ్బుల కట్టల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చీకటి పడుతూ ఉండగా రమేష్ అనామిక లెమన్ జ్యూస్ బండి దగ్గరికి వచ్చాడు. ఏవండి, మీరెందుకొచ్చారు? పొలం పనులతో అలసిపోయి ఉంటారు కదా. ఏం లేదులే అనామిక, ఇంకా జ్యూస్ ఉందా, అయిపోయిందా? అయిపోయిందండి. ఇంక నేనే ఇంటికి బయలుదేరదామని అనుకుంటున్నాను, మీరే వచ్చారు. సరే పద, బండి మీద కూర్చో, నేను బండిని నెడతాను గాని. వద్దండి, ఎవరైనా చూస్తే బావుండదు. బావుండకపోవడానికి నేనేమి ముక్కు మొహం తెలియని వాణ్ణి కాదుగా. అయినా నువ్వేమీ ఎవరో బండి మీద వెళ్ళటం లేదు కదా. నా భార్యను తీసుకెళ్తున్నాను. ఉదయం నుంచి నిలబడే ఉండుంటావు కదా, కాళ్ళు లాగుతూ ఉంటాయి గాని కూర్చో అనామిక. ఎవరో ఏదో అనుకుంటే మనకెందుకు చెప్పు? మీరెంత మంచివారండి. నా బాధని మీరు అర్థం చేసుకొని నన్ను బండి మీద కూర్చొని తీసుకెళ్తానంటున్నారు. నీ కళ్ళు నువ్వెలా ఉన్నవన్నది నాకు చెప్తాయి అనామిక, నువ్వు ముందొచ్చి కూర్చో అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా ఆ బండి మీద కూర్చుంటుంది. రమేష్ బండిని నెడుతూ అనామికతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక మరుసటి రోజున శ్యామల ఎలాగైనా లెమన్ జ్యూస్ అమ్ముతున్న అనామికాని దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకుంది. ఆ 2 డబ్బు కట్టల్ని తీసుకుని ఊరి పెద్ద మనిషి ధర్మయ్య దగ్గరికి వెళ్ళింది. ఏమిటి శ్యామలమ్మ, ఇలా వచ్చావు? అయ్యా, మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలయ్యా. ఇక్కడ మనమే ఉన్నాం గాని చెప్పమ్మా, ఏమిటి నీ సమస్య? అనామిక బాబు ఏమంటుంది నిన్ను? నీ గోలీ సోడా వ్యాపారానికి అడ్డుపడుతుందా, లేదా నిన్నక్కడ అమ్ముకోవద్దనేమని అంటుందా? లేదు బాబు, అలా ఏమీ అనడం లేదు. మరి ఎవరైనా నీ దగ్గరకొచ్చి గోలీ సోడా తాగుతుంటే ఎందుకీ శ్యామల దగ్గర తాగుతున్నారు, ఈ గోలీ సోడా కంటే నేను అమ్ముతున్న లెమన్ జ్యూసే బావుంటుందని చెప్పి తాగుతున్న వాళ్ళని నీ కొట్టు దగ్గర నుంచి తీసుకెళ్లిపోతుందా? అయ్యో బాబుగారు, ఆ అనామిక అలాంటి పనులు ఎందుకు చేస్తుందో చెప్పండి. మరి అనామికాని సమస్య అని చెప్పావు? ఏమీ లేదయ్యగారు, నేను పెట్టుకున్న గోలీ సోడా దగ్గరే తను లెమన్ జ్యూస్ బండిని పెట్టుకొని చాలా తక్కువ ధరకి అమ్ముకుంటుంది బాబు. అదేమీ తప్పు కాదు కదా శ్యామల, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ జీవించాలి. కాని ఇలా ఎదుటి వాళ్ల వ్యాపారం చెడగొట్టాలని చూస్తే ఏమవుతుందో ఇప్పటికైనా నీకు అర్థమైందా? అర్థం కాలేదు బాబు. కావాలంటే ఈ డబ్బులు తీసుకొని అనామికకి అక్కడ మాత్రం బండి పెట్టుకోవద్దని చెప్పండి. నీకర్థం కాదులే. అర్థమైతే నువ్వు ఇంత దూరం ఎందుకొస్తావు? కాలేదు కాబట్టి ఈ డబ్బులు కట్టలు పట్టుకొని నా దగ్గరికి వచ్చావు. ఈ డబ్బులు నీ దగ్గరే పెట్టుకో. అనామిక బండిని అక్కడి నుంచి తీయించాలనే దురుద్దేశంతో నీ పనిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నా. అదే, అలాంటి ఆలోచన చేయకుండా దేవుడిచ్చినంత వ్యాపారం అనుకుంటూ నువ్వు ముందుకెళ్తే ఎంతో కొంత డబ్బులైనా వచ్చేవి అని ధర్మయ్య చెప్పగానే శ్యామలకి ధర్మయ్య చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇంతకాలం సమయం వృధా చేయకుండా కనీసం తన వ్యాపారం తను చేసుకున్నా కొంత డబ్బైనా వచ్చేదని అప్పుడు బాధపడ్డం మొదలు పెడుతుంది. నన్ను మన్నించండి బాబు. ఎంతకాలం నా వ్యాపారం నేను చేసుకోకుండా చాలా సమయాన్ని వృధా చేశాను. ఇక నుంచి బుద్ధిగా చేసుకుంటాను బాబు అని చెప్పి అక్కడి నుంచి శ్యామల ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతుంది. ఇక అక్కడ చెట్టు కింద కోడలు అనామిక తన లెమన్ జ్యూస్ బండి పెట్టుకుని నిమ్మకాయ రసం అమ్మటం మొదలు పెడుతోంది. లెమన్ జ్యూస్ తాగాలనుకున్న వాళ్ళు అనామిక లెమన్ జ్యూస్ దగ్గర తాగుతూ ఉంటారు. గోలీ సోడా తాగాలి అనుకుంటున్న వాళ్ళు శ్యామల కొట్టు దగ్గర చూస్తారు. ఇక అప్పుడే శ్యామల అనామిక బండి దగ్గరికి వస్తుంది. అనామిక, నువ్వు చెప్పేది నిజమా? గోలీ సోడా గురించి అడుగుతున్నారక్కా. చాలా మందే వస్తున్నారు. కావాలంటే నీ కొట్టు దగ్గర నిలబడిన వాళ్ళని చూడక్కా అని అనామిక చెప్పగానే శ్యామల తన కొట్టు వైపు చూస్తుంది. కొందరు గోలీ సోడా కోసం నిలబడ్డం కనిపిస్తుంది శ్యామలకి. అలా చూడగానే శ్యామల చాలా సంతోషపడుతుంది. చాలా థ్యాంక్స్ అనామిక. ఇక నుంచి మనం కలిసికట్టుగా వ్యాపారాలు చేసుకుందాం. నా గురించి అడిగితే నువ్వు చెప్పు, నీ వ్యాపారం గురించి అడిగితే నేను చెప్తాను.
సరే అక్క. అని అనామిక అనటంతో శ్యామల సంతోషంగా తన గోలీ సోడా కొట్టు దగ్గరికి వెళ్తుంది. అలా ఆ రోజు నుంచి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఇంటి ముందు పిల్లలతో అత్తాకోడళ్ళు శారద, అనామికలు నిలబడి ఉంటారు. హరీష్ ఒక కాయిన్ పట్టుకొని, నానమ్మ, బొమ్మ పడితే నువ్వు గెలిచినట్టు అప్పుడు నువ్వే అడవికి వెళ్ళి హోలీ పువ్వును కోసుకోవాలి. అమ్మ ఇంటి దగ్గరుండి అన్ని పనులు చేస్తుంది. సరేరా మనవడా, కాని అది హోలీ పువ్వు కాదురా, మోదుగు పువ్వు. హోలీ పండగ కోసం ప్రత్యేకంగా పూసే పువ్వు అన్నమాట. సరే నానమ్మా. మమ్మీ, బొరుసు పడితే నువ్వు గెలిచినట్టు నువ్వే అడవికి వెళ్ళి హోలీ పువ్వు, అదే మోదుగు పువ్వును కోసుకురావాలి. నానమ్మ ఇంటి దగ్గరుండి మొత్తం అన్ని పనులు చేస్తుంది. అలాగే బాబు, దీనికి నేను ఒప్పుకుంటున్నాను. నేను డబల్ ఒప్పుకుంటున్నానరా మనవడా అని చెప్పగానే హరీషు తన చేతిలో ఉన్న కాయిన్ని పైకి విసురుతాడు. అత్తాకోడలు అలా గాల్లో ఎగిరిన కాయిన్ వంక అదోలా చూస్తూ ఉంటారు. గాల్లోకి ఎగిరిన కాయిన్ తిరిగొచ్చి హరీష్ చేతిలో పడుతుంది. హరీష్ చేతిని మూస్తాడు. అత్త శారదకి, కోడలు అనామికకి టెన్షన్గా ఉంటుంది. హరీష్ చేతి వంక కంగారు పడుతూ వాళ్ళిద్దరూ చూస్తూ ఉంటారు. ఒరే అన్నయ్య, ఇంకెంతసేపు అలా చేతిని మూసి పట్టుకుంటో చెప్పు. తెరువు. బొమ్మ పడిందో బొరుసు పడిందో చూద్దాం. నానమ్మా, తెరుస్తున్నాను. తెరవరా నాయన. మమ్మీ, తెరుస్తున్నాను. తెరవమనే కదా చెప్పేది. టెన్షన్ పెట్టకుండా తెరువమ్మా. తెరుస్తున్నాను, అందరూ చూడండి అని చెప్పి హరీష్ చేతిని తెరుస్తాడు. బొమ్మ కనబడుతుంది. అది చూసి శారద సంతోషపడుతుంది. అనామిక ముఖం మార్చుకుంటుంది. నానమ్మ, నువ్వే గెలిచావు. బొమ్మ పడింది కదా, ఇంక నువ్వే అడవికి వెళ్ళి మోదుగు పువ్వుని కోసుకొనిరా. మమ్మీ ఇంటి దగ్గరే ఉండి అన్ని పనులు చేస్తుంది అని చెప్పగానే అనామిక ఒక్కసారిగా పక్కుమని నవ్వుతుంది. శారద కోపంగా చూస్తుంది. ఎందుకే ఆ నవ్వు? అత్తయ్య, వెళ్తూ వెళ్తూ నిచ్చెన్ని కూడా తీసుకెళ్ళండి. మోదుగు చెట్టు అసలే పెద్దగా ఉంటుంది కదా అని అనగానే శారదకి ఎక్కడా లేని కోపం వస్తుంది. పళ్ళు కొరుకుతూ, నన్ను పట్టుకొని పొట్టి అంటావా? ఎంత ధైర్యమే నీకు? నిన్ను ఇలాగాదే అని శారద తిట్ల పురాణం మొదలుపెడుతుంది. అది చూసి అనామిక కూడా తగ్గేదేలే అంటూ తాను కూడా అత్తగారిని తిడుతూ ఉంటుంది. అలా అత్తాకోడలిద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకుంటారు. అది చూసి హరీషు, భవ్య సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే బయటకు వెళ్లిన ప్రసాదు బయట నుంచి ఇంటికొస్తాడు. అత్తాకోడలిద్దరూ తిట్టుకుంటూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకోవటం చూస్తాడు ప్రసాద్. కంగారుపడి అసలు గొడవెందుకు జరుగుతుందో అర్థం కాక, శారదా, అమ్మా కోళ్ళ, ఏంటిది? అత్తాకోడలిద్దరూ ఎందుకిట్టా కొట్టుకుంటున్నారు? ఏం జరిగింది అని ప్రసాద్ అడగగానే మనవడు హరీష్ అంతకుముందు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. దాంతో ప్రసాద్కి కోపం వస్తుంది. కోపంగా అత్తాకోడలిద్దరి వైపు చూస్తూ గట్టిగా, ఇంకాపండి, ఈ అత్తాకోడలిద్దరికి పనేమీ లేదా అని అనగానే శారద, అనామిక ఇద్దరూ సడన్ గా తిట్టుకోవటం ఆపేస్తారు. ఒకరి జుట్టు ఒకరు వదిలిపెట్టేస్తారు. భయం భయంగా ప్రసాద్ వైపు చూస్తూ ఉంటారు. ఎవ్వరూ ఎక్కడికి పోయేది లేదు. మీ అత్తాకోడలిద్దరికీ నేను పందెం పెడుతున్నాను. ఎవరి మీద ఎవరు ముందుగా రంగులేస్తారో వాళ్ళకి నేను 10,000 ఇస్తాను. ఆ 10,000తో ఏం కొనుక్కుంటారన్నది మీ ఇష్టం అని ప్రసాద్ సరికొత్త పందెం గురించి చెప్పగానే అత్తాకోడలిద్దరూ అది విని సంతోషపడతారు. 10,000 రూపాయలు ఎలాగైనా తామే గెలుచుకోవాలని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇక రాత్రివేళ బెడ్ మీద పిల్లలు హరీషు, భవ్య పడుకొని ఉంటారు. రమేష్ దీనంగా కూర్చొని తన దగ్గర నిలబడి తననే చూస్తున్న భార్య అనామికాని చూస్తూ ఉంటాడు. అలా నన్ను చూడ్డం కాదు, నేను చెప్పిన దాని గురించి ఆలోచన చెయ్యండి. అనామిక, ఇప్పుడు నేను ఆలోచించే మూడ్లో లేను. నాకు బాగా నిద్రొస్తుంది. ఇప్పుడు పడుకొని మార్నింగ్ లేస్తే నా మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఏదైనా ఆలోచన రావచ్చు. మీరు లేచి మీకొచ్చిన ఐడియా చెప్పే వరకు అత్తయ్య కలర్ వేయకుండా అలాగే ఉంటుందా? చెప్పండి. ఉండమని నేను అమ్మని బ్రతిమలాడతానులే అనామిక. ఆ పని మాత్రం చేయకండి. తను కావాలని ఓడిపోయానని ఊరంతా చెప్పుకుంటుంది అత్తయ్య. మావే పెట్టిన షరత్తో
నేను ఎలాగైనా సరే ఆ 10,000 గెలుచుకుంటాను. అయితే నేను ఆలోచించకుండా హాయిగా పడుకుంటానులే అనామిక. అందుకు మాత్రం నేను ఒప్పుకోనండి. మీరు ఆలోచించాలి. మీకు ఒక ఐడియా రావాలి. నేను అత్తయ్యకి దొరకకుండా దాక్కోవాలి. మావి ఇచ్చే 10,000 నేనే గెలుచుకోవాలి. అను, కావాలంటే ఆ 10,000 నేనిస్తాను. నీకు నచ్చింది కొనుక్కో. ఎందుకు వచ్చిన ఈ ఆలోచనలు చెప్పు అర్ధరాత్రి వేళ. మీరెలాగో హోలీ పండుగ సందర్భంగా 10,000 ఇవ్వాలి. నన్ను పడుకొనిస్తేనే నేను ఆ 10,000 ఇస్తాను, లేదంటే లేదు అని రమేష్ అనగానే అనామిక రమేష్ని కోపంగా చూస్తూ ఉంటుంది. పడుకోండి. మావి ఇచ్చే 10,000 కోసం నా అవస్థలేవో నేను పడతాను గాని అని అనామిక చెప్పగానే రమేష్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా బెడ్ మీద పిల్లల పక్కన పడుకుంటాడు. అనామిక ఆలోచనలో పడింది. ఇక తన బెడ్రూంలో అత్తగారు శారద పడుకోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. రేపు హోలీ పండగ. నా మీద ఎట్టాంటి రంగులు పడకుండా ఎట్లాగైనా సరే కోడల మీద రంగులెయ్యాలి. ఆయన దగ్గర నుంచి 10,000 రూపాయలు గెలుచుకోవాలి. ఆ 10,000తో ఏదైనా కొనుక్కోవాలి. కానీ నేను ఆ 10,000 ఎలా గెలుచుకోవాలి? కోడలికి కనబడకుండా, కోడలికి దొరకకుండా, కోడలు నా మీద రంగులేయకుండా తప్పించుకుంటూ నేనే వెళ్ళి కోడల మీద రంగులేసి గెలవాలి అని అనుకుంటూ ఉండగా ఏదో పగిలిన శబ్దం వినబడుతుంది. ఈ పిల్లి మళ్ళీ వచ్చినట్టుంది. ఇప్పుడు ఏం కింద పడేసిందో ఏమో అని అనుకుంటూ శారద బెడ్రూంలో నుంచి హాల్లోకొచ్చింది. కోడలు అనామిక ఫ్రిడ్జ్ దగ్గర నిలబడి నీళ్లు తాగుతూ కనపడింది. శారద తన దగ్గరికొస్తుంది. ఏమే కోళ్ళ, ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టడం లేదత్తయ్య. కళ్ళు మూసుకుంటే 10,000 కనబడుతున్నప్పుడు ఎలా నిద్ర పడుతుందిలే. మరి మీరెందుకు పడుకోలేదత్తయ్య? నేను పడుకున్నాను కోడలా. ఏదో పగిలిన శబ్దం వినబడింది. అందుకే ఇట్ట పరుగునొచ్చాను. ఏం పగలగొట్టావు? పగిలిన శబ్దం వచ్చింది కానీ పగలగొట్టింది మాత్రం నేను కదత్తయ్య. నేను కూడా పడుకున్నాను. నాకు కూడా ఏదో పగిలిన శబ్దం వినిపించింది. అది విని నేను కూడా మీలాగే వచ్చి చూశాను. నాకిక్కడ ఏమీ కనబడలేదత్తయ్య. అందుకే నీళ్లు తాగేసి వెళ్ళి పడుకుందామని అనుకుంటున్నాను అని అత్తగారికి చెప్పి నీళ్లు తాగుతుంది అనామిక. కోళ్ళ, మీ మావి పెట్టిన షరతు గురించి మనిద్దరం ఒక అండర్స్టాండ్కి వచ్చేద్దామా? అంటే మీరు ఓడిపోతారని ఒప్పుకుంటున్నారు కదా అత్తయ్య? లేదు లేదు కోడలా, నేను ఓడిపోవడం ఏంటి? ఆ 10,000 నాయే. అలాంటప్పుడు మన మధ్య అండర్స్టాండ్ ఎందుకు అత్తయ్య? నీకోసమే కోళ్ళ. నా చేతులు ఎట్టాగో ఓడిపోతావనుకో, పండగ రోజున నువ్వు బాధపడ్డవి ఎందుకు అని. చాలా థ్యాంక్స్ అత్తయ్య, నా గురించి ఆలోచించినందుకు. రేపు మీకు కోడలి హోలీ పండగంటే ఏంటో చూపిస్తాను. మీరు రెడీగా ఉండండి అని చెప్పి అనామిక అక్కడి నుంచి తన బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది. ఇక తెల్లవారుతుంది. హోలీ పండుగ సందడి మొదలవుతుంది. ఇంటి బయట ప్రసాదు, రమేషు, పిల్లలు హరీషు, భవ్యలు హోలీ పండుగ చేసుకుంటూ ఉంటారు. అత్తాకోడళ్ళు శారద, అనామికలు మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. అత్తగారు శారద ఒక చేతిలో కలర్ పట్టుకొని మరొక చేతిలో గొడుగు పట్టుకొని ఇంటి మీద నిలబడి దిక్కులు చూస్తూ ఉంటుంది. కోడలు అనామిక ఎక్కడ దాక్కుందో అసలు ఏ మాత్రం కనిపించడం లేదేంటి? ఇంట్లో లేదు, తన గదిలో లేదు, మరెక్కడికి వెళ్ళినట్టు, అసలు ఎక్కడ దాక్కున్నట్టు అని అనుకుంటూ కోడలి గురించి చూస్తున్న శారద ఇంటి పెరట్లో నీళ్లు లేకుండా ఖాళీగా ఉన్న సిమెంట్ ట్యాంక్ ఒకటి కనిపించింది. ఓహో, నా కనపడకుండా ఉండడానికి ఇందులో దాక్కున్నావా కోళ్ళ? ఉండు, నేనక్కడికి వచ్చేస్తున్నాను. కలర్ నా మీద పడకుండా ఈ గొడుగు నాకు అడ్డంగా పెట్టుకుని నేనొచ్చి నీ మీద కలర్ వేసేస్తాను అని అనుకుంటూ శారద ఆ ఇంటి మీదకు కదిలింది. నిజంగానే అనామిక ఆ నీళ్లు లేని ట్యాంక్లోనే దాక్కుని ఉంది. కలర్స్ పట్టుకొని సిద్ధంగా ఉంటుంది. ఖచ్చితంగా అత్తయ్య నన్ను వెతుక్కుంటూ ఇక్కడికే వస్తుంది. నేను ఇందులో ఉన్నట్టు అత్తయ్యకి తెలీదు కనుక నన్ను వెతుకుతూ ఉంటుంది. అప్పుడు నేను వెనక నుంచి లేచి అత్తయ్య మీద కలర్స్ వేసేస్తాను. మామే పెట్టిన పందాన్ని గెలుస్తాను. ఆ 10,000 రూపాయల్ని నేనే సంపాదించుకుంటాను అని అంటూ ఉండగా అత్తగారు శారద గొడుగు పట్టుకుని అక్కడికొచ్చింది. అనామిక లేచి కలర్ వేస్తుంది. శారద మీద కలర్ పడి ఉంటుందని అనామిక సంబరంతో నేనే గెలిచాను, అత్తయ్య మీద కలర్ వేసేశాను, ఇక 10,000 రూపాయలు నావే అంటూ మురిసిపోతూ ఉంటుంది అనామిక. అప్పుడు శారద కలర్ పడిన గొడుగుని చూపిస్తూ కోలా,
అంత బాగా మురిసిపోబాక. ఇదిగో ఇలా చూడు, కలరు నా మీద పడలేదు, ఇగో ఈ గొడుగు మీద పడింది అంటూ శారద కలర్ పడిన గొడుగుని చూపిస్తుంది అనామికకి. అది చూసి అనామిక ముఖం చిన్నబుచ్చుకుంటుంది. ఇంతలో వాళ్ళ దగ్గరికి పిల్లలు హరీషు, భవ్య, రమేషు, ప్రసాద్ రంగులు పట్టుకుని వస్తారు. శారద, ఇప్పుడు కూడా అత్తాకోడలు గొడవపడాలా? ఈరోజు హోలీ పండుగ అంటూ ప్రసాద్ హోలీ రంగుని శారదకు రాస్తాడు. హ్యాపీ హోలీ అనామిక అంటూ రమేష్ కూడా అనామిక మీద రంగులు వేస్తాడు. పిల్లలు కూడా హ్యాపీ హోలీ మమ్మీ అంటూ కలర్స్ కొడతారు. అత్తాకోడళ్ళు శారద, అనామికాలు పూర్తిగా రంగులతో తడిసిపోతారు. తన దగ్గర ఉన్న కలర్ను తీసి శారద మీద వేస్తుంది అనామిక. అత్తయ్యా హ్యాపీ హోలీ అని చెప్తుంది. శారద కోపం తెచ్చుకోకుండా తన దగ్గరున్న కలర్స్ ని కోడలు అనామిక మీద పోస్తుంది. నీక్కూడా హ్యాపీ హోలీ కోడలా అని చెబుతుంది శారద. అలా ఆ కుటుంబం అందరూ కలిసి ఎంతో సంతోషంగా, ఎలాంటి హాని కలిగించుకోకుండా హోలీ పండుగని ఆనందంగా జరుపుకుంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.